రేపు మళ్ళీ ఈ రోజు టెక్కలి శంకారావ సభ ద్వారా తెలియజేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డికి కుప్పంతో సహా ఏ ఒక్క స్థానం ఈరోజు తెలుగుదేశం పార్టీ 175 స్థానాలు గెలుస్తాం. టెక్కలి గెలుస్తాం, కుప్పం గెలుస్తాం, మంగళగిరి గెలుస్తాం. ఈ 3 పేర్లు ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడిని ఓడిస్తాడట, మంగళగిరిలో లోకేష్ ఓడిస్తాడట, టెక్కల్లో నన్ను ఓడిస్తాడట. మా ముగ్గురు జగన్మోహన్ రెడ్డికి టార్గెట్ అట. జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తున్నాం. కాస్కో అన్నం తిన్న వాళ్ళు ఎవరు? ఈ సమాజంలో మానవత్వం కలిగినటువంటి ఏ ఒక్క మనిషి జగన్మోహన్ రెడ్డికి ఓటేయకూడదు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఈ రాష్ట్రాన్ని దేశంలో ఆంధ్రప్రదేశ్ అని చెప్తే అసహించుకున్నటువంటి పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు, సంక్షేమం ఇవ్వకపోయినా పర్వాలేదు, అడుక్కొని తినొచ్చు. కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మాట్లాడితే బటన్ నొక్కానంటాడు. నేను అడుగుతున్నాను, 15 లక్షల కోట్లు ఈ 5 సంవత్సరాల్లో నువ్వు ఖర్చు పెట్టావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 15 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు అప్పులు తెచ్చావు. 4 లక్షల కోట్లు బాధుడని మన రక్తాన్ని మొత్తం పీల్చి పిండేశాడు. ఈ 15 లక్షల్లో బటన్ నొక్కానని 2.5 లక్షల కోట్లు ప్రజలకిచ్చానని చెప్తున్నాడు. మిగతా 12.5 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. మీ ఊరిలో ఒక రోడ్డు వేశారా? మీ ఊరిలో ఒక కాలువ తవ్వారా? మీ ఊరిలో ఒక చెట్టులో ఒక తట్టిడి మట్టి తీశారా? ఏం చేశారు? ఈ డబ్బు మొత్తం డబ్బంతా జగన్మోహన్ రెడ్డి మంది మార్బలం మొత్తం దోపిడీ చేసుకున్నారు. ఈరోజు నంగనాసి మాట్లాడుతున్నాడు. పల్లెటూరుల్లో అంటావు నంగనాసి మాటలు. రేపు ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి కొత్త పల్లవి అందుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ధనవంతులకి పేదవాళ్ళకి రేపు యుద్ధం జరుగుతుంది. నేను కడు పేదవాడిని, నాకు పేపర్లు లేవు, నాకు టీవీలు లేవు, నాకు ఇల్లు లేవు, ఏమీ లేవు. నేను పేదవాడిని, నేను మీ బిడ్డని, దేవుడి బిడ్డనని పేద అరుపులు అరడం ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి టెక్కలి వేదిక ద్వారా అడుగుతున్నాను, సాక్షి పేపర్ ఎవరిది? సాక్షి టీవీ ఎవరిది? బెంగళూరులో ప్యాలెస్ ఎవరిది? హైదరాబాద్ లో సుల్తాన్లో ఇల్లు ఎవరిది? తాడేపల్లిలో ఉన్న కొంప ఎవరిది? ఇవన్నీ సాలినట్టుగా మన ఉత్తరాంధ్రకి రాజధాని తెస్తానని చెప్పి 500 కోట్లతో వైజాగ్లో ఒక కొంప కట్టాడు. దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు. ఆ కొంపలోకి అడుగు పెట్టే అవకాశం కూడా ఈ దుర్మార్గుడికి ఇవ్వలేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఉత్తరాంధ్ర ప్రజలు న్యాయానికి ధర్మానికి కట్టుబడినటువంటి ప్రజలు, నీతికి నిజాయితీకి నిలబడినటువంటి ప్రజలు. పేదవాళ్ళు ఉండొచ్చు, పని లేక ఇతర ప్రాంతాలకి వలసలు పోవచ్చు, రోజుకి 24 గంటలు కష్టపడవచ్చు. కానీ ఎంత మంచి వాళ్ళంటే అంత మంచి వాళ్ళు. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల అమాయకులని జగన్మోహన్ రెడ్డి రాజధాని తెచ్చి మనకిస్తామని ఈరోజు గొప్పలు చెప్పాడు. ఏ జగన్మోహన్ రెడ్డి రాజధాని అంటే ఉత్తరాంధ్ర ప్రజలు నాకే మళ్ళీ ఓట్లేస్తారు, ప్రజల్లో అయోమయం కలిగించొచ్చని భ్రమలపడ్డావు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడే మా చిరంజీవి మేష్ గారు ఉన్నారు. నువ్వు ఉత్తరాంధ్ర రాజధానిని ప్రకటించిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగింది. ఏం చేశారు ప్రజలు?
జగన్మోహన్ రెడ్డికి కర్ర కాల్చి ఓత పెట్టారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. రేపు జరిగిన ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో 34 స్థానాలు. ఆ అదృష్టం నాది. చంద్రబాబు నాయకత్వంలో, లోకేష్ బాబు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 160 స్థానాలు ఈ తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఈ పార్టీకి అధ్యక్షుడిగా ఉండడం నా జన్మధన్యం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.